2019-24 మధ్యలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అట్లాగే పలు ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం లాంటి సంఘటనలు చోటు చేసుకుని చివరికి రాముడి తల విగ్రహానికి సంబంధించినటువంటి తలనే ఎత్తుకుపోయినటువంటి సంఘటన చూసాం, ధ్వంసం చేసినటువంటి సంఘటన చూసాం. రథదగ్ధాలు జరిగినాయి. దాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం. దాని పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా భారీగా దెబ్బతిన్నాడు. హిందువులు పోలరైజ్ అయ్యి మరి భారతీయ జనతా పార్టీ ఇటు పక్కన ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమిలోకి ఓటేశారు. రేవంత్ అది గుర్తుపెట్టుకోవాలి. హిందూ పోలరైజేషన్ అంటే నీ మతాన్ని నువ్వు పాటించుకున్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు, నా మతాన్ని దెబ్బతీస్తానని కుట్ర జరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఊరుకుంటానంటే కుదరదు. మొన్న సికింద్రాబాద్లో అమ్మవారి టెంపుల్ దగ్గర ధ్వంసం దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు తాజాగా ఆంజనేయ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి ఘటనలతో సహా పట్టించుకోకపోవడం, దాని కారకులకి సంబంధించి నార్మల్గా ట్రీట్ చేయడం, అదేదో సహజ సిద్ధమైన నేరాలుగా ట్రీట్ చేయడం అన్నటువంటిది మాత్రం ఎవరికి నచ్చట్లేదు. సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.